హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జీబీ లాజిస్టిక్స్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2019లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారండి. హౌస్ షిఫ్టింగ్ సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు గానీ, ఎక్కువగా వీళ్ళు హెవీ మిషనరీ లోడ్ ఏదైతే ఉంటదో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌కి వాటికి వీళ్ళు ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ట్రాన్స్‌పోర్ట్ చేయడం అండ్ అంతే కాకుండా వీటితో పాటు వేర్ హౌస్ నుంచి వేర్ హౌస్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ చేయడం. సో, ఇలా ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తూ ఇంకొక సెగ్మెంట్ ఉందండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్‌ని సెల్ చేస్తారు. డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి కొనడం అండ్ సిటీస్‌లో వాటిని సెల్ చేయడం ద్వారా వాటి నుంచి కూడా రెవెన్యూ జనరేట్ అయితుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ 2 సెగ్మెంట్స్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే లాజిస్టిక్స్ సర్వీసెస్ నుంచి వీళ్ళకు 38% రెవెన్యూ వస్తుంటే, ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ సేల్స్ నుంచి వీళ్ళకు 61% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ ఓవరాల్‌గా మనం చూసినట్లయితే 2023లో వీళ్ళ రెవెన్యూ 4,000 లాక్స్ పైగా ఉంటే 24కి 11,500 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయిందండి. ప్యాట్ చూసుకున్నట్లయితే 76 లాక్స్ ఉంటే 2023లో అండ్ 24కి అది 486 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 83 క్రోర్స్ పైగా అండి. అండ్ డెబ్ట్ ఈక్విటీ వచ్చేసి వీళ్ళకి 0.8 ఉంది. సో, లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని వీళ్ళు ఈ లోన్స్‌ని రీపేమెంట్ చేసి ఈ ట్రక్‌కి సంబంధించిన ప్రొడక్ట్‌ని పర్చేస్ చేసి మా బిజినెస్‌ని ఎక్స్‌పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్‌తో మనం కంపేర్ చేసి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ప్యాట్ అండ్ ఎబిటా మార్జిన్ ప్రకారంగా వీఆర్ఎల్ లాజిస్టిక్స్ అండ్ రెడ్కో లాజిస్టిక్స్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయండి. ఈ 2 కంపెనీస్‌కి యాక్చువల్‌గా డెబ్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు జీబీ లాజిస్టిక్స్. అండ్ అంతే కాకుండా ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ పరంగా జీబీ లాజిస్టిక్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారండి. అండ్ పీఈ రేషియో పరంగా చూసుకున్నట్లయితే మనకి జీబీ లాజిస్టిక్ వాళ్ళు లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓని కోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో, ఓవరాల్ ఫినాన్షియల్ మెట్రిక్స్ చూసినప్పటికీ జీబీ లాజిస్టిక్ కూడా అట్రాక్టివ్‌గానే కోట్ చేసింది కాబట్టి ఐపీఓలో డిమాండ్‌ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే జనవరి 24న ఓపెన్ అయ్యి 28న క్లోజ్ అవుతుందండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 95-102 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 25 క్రోర్స్ పైగా రైజ్ చేస్తుంటే అందులో 1 రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 1,22,400 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో, కంపెనీ యొక్క బిజినెస్ వైస్ అండ్ రెవెన్యూ పరంగా చూసినప్పటికీ వీళ్ళు బెటర్ గానే పెర్ఫార్మ్ చేస్తున్నారండి. సో, రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికొస్తే ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ ఈ లోన్స్ కు సంబంధించిన లిటిగేషన్స్ లో అయితే ఇన్వాల్వ్ అయ్యారు. సో, వీటికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదండి. స్టిల్ పెండింగ్ లోనే ఉంది. సో, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ నెగెటివ్ అప్డేట్ వచ్చిందంటే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ వీటితో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 20% అయితే మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.